హస్తి ఉరందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపిస్తూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నారు. కన్స్యూమర్ డే సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయిలో పాల్గొని కన్సల్టేషన్ బహుమతి అందుకుంది. అత్యున్నత ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందించి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల కన్నా మిన్నగా రాణిస్తున్నారు. శ్రీకాళహస్తి ఉరందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నారు. కన్స్యూమర్ డేని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి జాహ్నవి వక్తృత్వ పోటీల్లో జిల్లాలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇక్కడ కూడా ప్రతిభ చూపి కన్సల్టేషన్ బహుమతికి ఎంపికై రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది. ప్రస్తుత పరిస్థితిలో వినియోగదారులు తన హక్కులు తెలుసుకొని కొనుగోలు చేస్తున్న వస్తువుల నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఉరందూర్ పాఠశాలకు చెందిన 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు హిందీ భాషలో ప్రావీణ్యత కనబరుస్తూ ఉన్నత పరీక్షల్లో జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. 200 మార్కులకు విద్యార్థులకు 180 మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబర్చారు. హిందీ మాస్టర్ మల్లికార్జునయ్య తర్ఫీదులో విద్యార్థులు హిందీలో చక్కగా రాణిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణిస్తున్న విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చక్రం రాజకుమారితో పాటు సాటి ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పూనాటి సురేష్ ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ వారికి అవసరమైన మెటీరియల్స్ ను సమకూర్చి విద్యార్థులకు అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు చక్రం రాజకుమారి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి మరింత ప్రోత్సాహం అందిస్తున్నారు. జాహ్నవి జడ్పీ హై స్కూల్ ఊరందూరు నందు 10వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం కన్స్యూమర్ డే డిసెంబర్ 24న జరుపుకుంటారు. డిసెంబర్ 24న జరిగే కన్స్యూమర్ డేకి నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను. డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను. దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను డిస్టిక్లో ఫస్ట్ వచ్చినందుకు మా టీచర్లందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. పోయిన సంవత్సరం మా స్కూల్లో ఎలక్ట్యూషను క్విజ్కి మేము స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాము. అక్కడ స్టేట్ లెవెల్లో మాకు పార్టిసిపేషన్ జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. అక్కడికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. కన్స్యూమర్ డే గురించి ఎంతగానో వివరించారు. కన్స్యూమర్ డే యొక్క ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారుడి యొక్క అవేర్నెస్ కల్పించడాన్ని కన్స్యూమర్ డే అంటారు. కన్స్యూమర్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కన్స్యూమర్ గురించి జరుపుకుంటాం. కన్స్యూమర్ని అవేర్ చేయడానికి ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ GST bills for consideration is called a consumer. కన్స్యూమర్కి మనం అవేర్నెస్ కల్పించాలి. కన్స్యూమర్కి కొన్ని స్లోగాన్స్ ఉన్నాయి. మేల్కో వినియోగదారుడా మేల్కో, వినియోగదారులు మీ హక్కుల గురించి తెలుసుకోండి. మీరు జీవించడానికి కొనరు, మీరు కొనడానికి జీవించారు. మీ హక్కులే మీ వస్తువులు. ఇవన్నీ మేము మాట్లాడాము. మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సంధ్య, నేను 7వ తరగతి చదువుతున్నాను. జడ్పీ హై స్కూల్ ఊరందూర్. మేము హిందీ ప్రవేశ ఎగ్జామ్ రాసాము. దీనికి 100కి 76 మార్క్స్ వచ్చాయి. మా ట్రైనింగ్ ఇచ్చిన మల్లికార్జున్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా టీచర్ స్టాఫ్ అందరూ అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్ వచ్చింది. నా పేరు కె శరణ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. జడ్పీహెచ్ఎస్ ఊరందూర్ నందు చదువుతున్నాను. నేను జిల్లా స్థాయిలో ఉత్తమ ఎగ్జామ్ రాశాను. రాష్ట్ర స్థాయిలో 200కి 180 మార్కులు వచ్చాయి. సెకండ్ ప్లేస్ మాకు వచ్చింది. మాకు ట్రైన్ అప్ ఇచ్చిన హిందీ సారు మల్లికార్జున్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాజకుమారి మేడం, హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవంబర్ 24వ తేదీన కన్స్యూమర్ డే, నేషనల్ కన్స్యూమర్ డే సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో వినియోగదారులు వాళ్ళు ఎలా యొక్క కొనుగోలు ఎలా చేయాలా, ఆ యొక్క కల్తీలు పిల్లలకి అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహించింది. ఆ పోటీల్లో భాగంగా మా పాఠశాల నుంచి పోయిన సంవత్సరము 3 పిల్లలు పార్టిసిపేట్ చేసినారు. ఆ పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి స్టేట్ లెవెల్కి వెళ్ళారు.
స్టేట్ లెవెల్లో వచ్చిన దానికి కూడా మాకు ప్రైజులు వచ్చినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్లైన్లో క్విజ్ పోటీలు, తర్వాత వచ్చి ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల జాహ్నవిని అమ్మాయి స్టేట్ లెవెల్కి అమ్మాయి క్వాలిఫై అయ్యి వెళ్ళింది. స్టేట్ లెవెల్లో అక్కడ ఆ యొక్క కన్జ్యూమర్ సంబంధించి అన్ని విషయాలు అక్కడ అవగాహన చేసుకునేసి ఆ విధంగా పిల్లలు పోటీ పడుతున్నారు. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకి ఈ యొక్క వినియోగదారులు ఎలా ఉండాలనేది అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీలు అనేటివి వీళ్ళకు పూర్తి అవగాహన, ప్రతి టీచరు ప్రతి ఒక్కరు కూడా ఒక పీరియడ్ దానికి మేము స్పెండ్ చేసి పిల్లల్లో అవగాహన అనేది మేము ఈ యొక్క హిందీ ఎగ్జామ్స్ అనేటివి రాయిపిస్తుంటారు. ఆ హిందీ ఎగ్జామ్లో ఉత్తమ ఈ పరీక్షల్లో పిల్లలు పోటీ పడి ఎగ్జామ్ రాయడం వల్ల సారు ప్రిపేర్ చేయించిన ఒక అమ్మాయి వేరే స్కూలు భవానీ స్కూల్ అమ్మాయి 182.5 మార్కులతో డిస్టిక్ ఫస్ట్ వచ్చింది. అలాగే మా స్కూల్లో ముగ్గురు 180 మార్కులతో డిస్టిక్ సెకండ్ వచ్చినారు. అలాగే 7th క్లాస్ పిల్లలు డిస్టిక్ ఫస్ట్ సెకండ్లు రావడం జరిగింది. అందుకు గాను నేను మల్లికార్జున సార్ నేను అభినందిస్తున్నాను. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది